హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటో తెలుగు ఛానల్. సో బిలేటెడ్ సంక్రాంతి విషెస్ అందరికీ కూడా. సో ఇవాళ కనుమ కూడా అందరూ మోస్ట్లీ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నారు అందరూ. సో ఈ సంక్రాంతి అందరికీ కూడా ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేయాలని, అలాగే హెల్త్ ప్రాపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మార్కెట్ ఫ్రెండ్స్, నిన్న యాక్చువల్గా బిజీ కదా, సో ఆబ్వియస్గా అందరూ కూడా సంక్రాంతి మూడ్లో ఉంటాం కాబట్టి సో ఆబ్వియస్గా ఇంకా కుదరలేదు. అండ్ మార్కెట్స్ మనము లాస్ట్ వీక్ మనం ఫ్రైడే కూడా చేసుకున్నట్టున్నాం కదా వీడియో. సో ఫ్రైడే సాటర్డే అనుకుంటా. సో నేను మీకు లాంగ్ టర్మ్ అంటే ఈ వీక్ ఎలా ఉంటుంది అనేది కూడా లాస్ట్ వీక్ చెప్పాను. మీకు తెలుసు కదా, రీటెస్ట్ చేస్తాడు, పైకి తీసుకెళ్తే కొట్టేస్తాడు గ్యారంటీ అనుకున్నాం. గుర్తుందా మీకు? మీరు అది చూడండి ఒకసారి, ఆ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, ఈ లాస్ట్ ఏదైతే ఉందో ఇంకా యూఫోరియా అంటాం కదా, ఆ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇవాళ అది ఒక్కసారి వీక్ హ్యాండ్స్ని తీసేయడానికి సడన్ ఫాల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా అదొక 200 పాయింట్స్ 250 పాయింట్స్, ఈడొక 100 పాయింట్లు పడ్డారు, సడన్గా కొట్టారు. చూసారు కదా మీరు, ఇది సడన్ ఫాల్. సో ఈ సడన్ ఫాల్ వచ్చినా కూడా మీరు ఇక్కడ చూస్తే ఈ సిపిఆర్ లెవెల్స్ ఉన్నాయి కదా, 3 లెవెల్స్. ఓకేనా, ఆ 3 లెవెల్స్ కింద ఏముంది, 60 మినిట్స్ ఆర్లీ టైం ఫ్రేమ్లో. ఆర్లీ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు సపోర్ట్ తీసుకున్నాడు, ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకున్నాడు. చూసారా ఆర్లీ టైం ఫ్రేమ్ మీద. సో అది పక్కన పెట్టినా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఫాలో అవుతారు. బట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకుంటే ఇదిగోండి, మనం మొన్న ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేసాం యాక్చువల్గా, ఆ ట్రెండ్ లైన్కి సపోర్ట్ తీసుకున్నాడు. ఓకేనా, సో ఇవన్నీ నేను జనరల్గా ఇవన్నీ మీకు లాస్ట్ వీకే మన ఛానల్లో నేను ఎలా చేస్తాను అనేది నేను డిస్కస్ చేసి ఉన్నాను. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇవన్నీ కూడా తీసేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇవన్నీ తీసేస్తాను, ఈ ట్రెండ్ లైన్స్ ఇవన్నీ. అండ్ ఇదిగోండి, ఇది ఇప్పుడు మార్కెట్ యూఫోరియా అంటే ఇదేమి ఒక నాట్ లైక్ యూఫోరియా అంటే ఏంటి, అందరూ కూడా ఒకే దానికోసం గ్రీడినెస్ అనేది పెరిగిపోయినప్పుడు చేసే పని అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీ టికెట్స్ ఉన్నాయి, కొన్ని టికెట్సే ఉన్నప్పుడు అందరూ కూడా దాన్ని ఎక్కువ పెట్టి కొంటాకి, ఇంకా ఎక్కువ పెట్టి కొంటాకి ట్రై చేస్తారు. రష్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అది ప్రతి హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే, పక్కన సైలెంట్గా ఉన్నోడు కూడా మరి నేను కూడా ట్రై చేస్తాను, నాకు ఇష్టమే కదా, నేను ఒక రాయేసి చూస్తానని చెప్పి ప్రతి ఒక్కడు కూడా ఒక ప్రైస్ ట్యాగ్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సేమ్ టికెట్స్ కోసం ఒక థియేటర్లో 1000 టికెట్స్ ఉన్నాయనుకోండి, 1000 టికెట్స్ కోసం నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది పెరిగిపోతున్నారు. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీలో సీలింగ్ అనేది ఏం లేదు, సీలింగ్ అనేది ఉండదు. అంటే అప్పర్ సైడ్ 30,000-40,000 కూడా మనం వేసుకోవచ్చు కదా వేసుకోవడానికి. బట్ ఇయర్లీ ఒక ట్రెండ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇయర్లీ అంటే ఇదిగోండి వై పెట్టాను కదా, ఇప్పుడు నేను ఇయర్లీ టైం ఫ్రేమ్లో ఉన్నా. సో ఇయర్లీ టైం ఫ్రేమ్లో ఒక్కొక్క క్యాండిల్ సైజ్ చూసారా మీరు, ఒక్కొక్క క్యాండిల్ సైజు ఒక్కొక్కలా ఉంది. ఇక్కడ ఒక్క బేర్ క్యాండిల్ తప్ప 2008లో లీమన్ బ్రదర్స్ కొలాప్స్ తప్ప ఇంక మధ్యలో ఇది ఒక క్యాండిల్ ఉంది 2011లో, ఇది ఒక చిన్న క్యాండిల్ 2015, తర్వాత ఒక్క రెడ్ క్యాండిల్ ఉందా, అన్ని గ్రీన్ క్యాండిల్సే. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇక్కడ ఒకటి ఇప్పుడు గోల్డ్మ్యాన్ సాక్స్ అవ్వచ్చు, లేకపోతే క్రెడిట్ సూసీ అవ్వచ్చు, జేపీ మార్గన్ అవ్వచ్చు, ఇలాగా వ్యాన్గార్డ్ వాళ్ళు అవ్వచ్చు, బ్లాక్ రాక్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇయర్లీ ఎస్టిమేషన్స్ ఉంటాయన్నమాట. ప్రతి మార్కెట్కి వాళ్ళు డిఫైన్ చేసి పడేస్తారు. ఓకేనా, వాళ్ళు రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు కదా, అంటే హై అండ్ రీసెర్చ్ అనలిస్ట్, మామూలు రీసెర్చ్ అనలిస్టులు కాదు వాళ్ళు. ఓకే, ఈ ఇయర్ ఇండియన్ గ్రోత్ ఇలా ఉంటుంది, ఇది సీలింగ్ పాయింట్ అనేది వాళ్ళకి తెలుసు. ఓకేనా, సో 10%, 7%, 8% వాళ్ళు వేసేస్తారు. అందుట్లో సెక్టర్ వైజ్ డివైడ్ చేసేస్తారు. ఏ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ సెక్టర్లో ఏ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి అని డివైడ్ చేసి అందుట్లో ఎఫ్ఐ బయింగ్ అనేది ఉంటుంది. ఏ డిప్ వచ్చినా సరే బయింగే ఉంటుంది అనమాట. కొన్ని సెక్టర్స్ పక్కన పెర్ఫామ్ చెయ్యవు, మనకు అర్థం అవ్వదు. ఇప్పుడు మనం ఒకసారి క్వార్టర్లీకి వెళ్దాం. ఇది క్వార్టర్లీ టైం ఫ్రేమ్, ఇది నిఫ్టీ స్పాట్లోనే నేను క్వార్టర్లీ టైం ఫ్రేమ్కి వచ్చాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంత పెద్ద పెద్ద టైం ఫ్రేమ్స్ మనకి బేర్ మార్కెట్ వచ్చే ముందు సిగ్నల్ రాదు. ఓకే, ఇప్పుడు అంతా బాగుంటుంది. అసలు యాక్చువల్గా బేర్ మార్కెట్ వచ్చే ఛాన్స్ కూడా కనబడట్లేదు. ఎందుకంటే
ఏమాత్రం డిప్ వచ్చినా కూడా మళ్ళీ ఎఫ్ఐఎస్ కొంటున్నారు, డిఏఎస్ కొంటున్నారు, రీటైలర్స్ కొంటున్నారు. సో బయింగ్ అనేది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఓకే, ఆ బయింగ్ బ్రేక్ చేయాలంటే, అంటే నెక్ అంటే మెడ విరగొట్టేయాలంటే మంత్లీ టైం ఫ్రేమ్ వెళ్దాం అప్పుడు. ఓకేనా, మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక సాలిడ్ క్యాండిల్ రావాలి ఫ్రెండ్స్. ఇది ఒకసారి నేను ఇదిగోండి, ఇది ఓకేనా. నేను ట్రేడింగ్ లెవెల్స్ చెప్పడానికో దేని గురించో కాదు, ఇది మనందరి కోసం. అంటే ముఖ్యంగా జనరల్గా అసలు ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడమే కదా ఇంపార్టెంట్. ఇంట్రాడే ట్రేడింగ్ ఏముంది, మనం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, అది చాలా నథింగ్ అనమాట. ఓకే, ఇదిగోండి ఇలాంటి క్యాండిల్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించారా, ఈ క్యాండిల్ పడిన తర్వాత ఈ ప్రీవియస్ క్యాండిల్ నుంచి వీడు ట్రెండ్ ఎలా వచ్చాడో. సో ఎందుకు ఈ ప్రీవియస్ క్యాండిల్ బుల్స్ని వీడు కంప్లీట్గా టేక్ ఓవర్ చేశాడు. మళ్ళీ ఇక్కడ ఒక క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, అవునా. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నోట్ చేసుకోవాల్సింది, మనకి ఈ ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ ఏదైతే ఉందో ఎంత లార్జ్ క్యాండిల్, ఏది డిసెంబర్ మంత్ కదా, డిసెంబర్ మంత్ నవంబర్ మంత్ సివియర్ బయ్యింగ్ కదా, అవునా. దీన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎలా చూస్తాయంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఎంటైర్ ఇండియా పెర్ఫామ్ చేసింది. ఎంటైర్ ఇండియాలో ఉన్న బిజినెస్ కానీ, ఫ్లోటింగ్ కానీ, క్యాష్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, గ్రోత్ కానీ, పొలిటికల్ స్టెబిలిటీ కానీ అన్ని రకాలుగా బాగున్నప్పుడే మనకి ఎంతెంత స్ట్రాంగ్ క్యాండిల్స్ పడతాయి ఫ్రెండ్స్. ఓకే, అది అంత ఈజీ కాదనమాట. అందుగురించే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎలాంటి సెల్లింగ్ వచ్చినా కూడా సివియర్ బయింగ్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు, డిఏఎస్ కొనేస్తున్నారు అనమాట. ఓకే, ఎఫ్ఐస్ అమ్మట్లేదు, సివియర్గా అమ్మట్లేదు. మీరు ఎఫ్ఐ డేటా చూడండి, లాస్ట్ 2 monthsలో ఎఫ్ఐ డేటా చూడండి. డిసెంబర్ మంత్ పిచ్చిగా సెల్ చేసుకుని వెళ్ళిపోతారని కబుర్లు చెప్తారు. అసలు డిసెంబర్ మంత్ ఏంటి పరిస్థితి, మొత్తం బయ్యింగే కదా. కానీ ఇప్పుడు గమనించండి, నేను ఈ క్యాండిల్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ క్యాండిల్కి ఇంకా రఫ్లీ ఒక 10 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి కదా ఈ మంత్లో. ఓకేనా, ఇక్కడ ఈ క్యాండిల్ గమనిస్తున్నారా, హ్యామర్, ఇక్కడ ఒక హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, బట్ ఇది ట్రెండ్లో ఉంది, అవునా. ట్రెండ్లో ఉండడం అంటే ట్రెండ్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ అన్నా, ఇన్వర్టెడ్ డోజీ అన్నా, హ్యాంగింగ్ మ్యాన్ అన్నా, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ట్రెండ్లో ఉన్నప్పుడు ఏమీ పీకలేరు ఎవ్వరు కూడా. ఓకే, సో నెక్స్ట్ బుల్ క్యాండిల్ దాన్ని తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్కి ఫ్రెండ్స్ మనము అన్నిట్లుగా గమనించాల్సింది ఏంటంటే, మనకి హోల్ క్యాండిల్ తీసేయగలగాలి, అంటే ఒక క్యాండిల్ తీసేయగలగాలి మంత్లీలో. కానీ మంత్లీ టైం ఫ్రేమ్ అనేది చాలా 21 వర్కింగ్ డేస్ కాబట్టి మనము స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేం కాబట్టి, రెండోది లేట్ అయిపోతాం కాబట్టి, మనం రీటైలర్స్ కాబట్టి మనం లేట్ అయిపోతాం. ఓకేనా, ట్రెండ్ పట్టుకునేటప్పటికి మనము అవర్లీ టైం ఫ్రేము, డైలీ టైం ఫ్రేము పట్టుకోవాలి. కానీ ఆ రెండిట్లకన్నా కొద్దిగా బెటర్, కొంచెంగా చాలా బెటర్ అయిన టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్. సో మనము వీక్లీ టైం ఫ్రేమ్ని నమ్ముకుంటే చాలా బెటర్ అనమాట. ఓకే, సో వీక్లీకి వెళ్దాం ఇప్పుడు. సో ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇది యాక్చువల్గా నేను చదివిందే అనమాట. ఓకేనా, నేను కొన్ని బుక్స్ చదివిన వాటిలో అవ్వచ్చు, అలాగే లాస్ట్ 4 years నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మూవింగ్ యావరేజ్ నుంచి బై చేస్తే అలాగే సెల్ చేసినా కూడా అది కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక ట్రెండ్ అనేది, ఏ ట్రెండ్ అయితే ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సో మూవింగ్ యావరేజ్ ఇప్పుడు పైకి ట్రావెల్ చేస్తుంది, అంటే అప్ ట్రెండ్ ఉంది. రెండోది 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది, అంటే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కింద ఉంది కదా. సో ప్రైస్ ఎక్కడుంది, ప్రైస్ 20 పైన ఉంది కదా, క్లియర్ కట్గా మనకు పైన ఉంది. సో ఇట్స్ ఏ బై, ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ బై కదా. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, ప్రైస్ ఎప్పుడైతే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి అలాగే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్కి బాగా దూరంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రైస్ని ఒక్కసారి రీటెస్ట్ అనేది చేస్తారు. అది కరెక్షన్ అనొచ్చు, లేదా స్మాల్ హ్యాండ్ షేక్, అంటే
వీక్ హ్యాండ్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే లెవరేజ్ తీసుకుని ఉంటారో, అంటే 50 రూపీసే వాడి దగ్గర ఉంటాయి, కానీ వాడు 100 రూపీస్ 150 రూపీస్ కాల్స్ తీసుకుని మార్కెట్లో ఉంటాడనమాట ఓపెన్ చేసి. ఓకే, సో అలాంటోడిని ఒక్కసారి షేక్ చేస్తాకి మార్కెట్ అనేది ఒక్కసారి బెల్ట్ దగ్గరికి, ఆ బెల్ట్ ఏది 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, ఇక్కడికి టెస్టింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అలా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేమి నేను చెప్పినట్టు ఆగిపోడు, వాడు వస్తే కొంచెం కిందకి అదే జిగ్జాగ్గానే వస్తాడు, లైన్లో రాడు ఫ్రెండ్స్. అర్థమైంది కదా, నేను చెప్పి జస్ట్ లైక్ లైన్ డ్రా చేశాను అంతే. మనం ఎప్పుడన్నా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే అందరికీ అర్థమైపోద్ది. ఓకేనా, ట్రెండ్ యాక్చువల్గా చూస్తే పైకి ఇలా ఉంటుంది, అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డేలో ప్రైస్ ఇక్కడ ఓపెన్ అవుద్ది, ఇక్కడ క్లోజ్ అవుద్ది, కానీ ఈ మధ్యలో ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే నేను చార్ట్ రూపంలో చూపిస్తే ఇదిగోండి ఇలాగా. సో ఇదంతా క్యాండిల్స్ అనమాట. ఓకే, 2 minutes క్యాండిల్, 5 minutes క్యాండిల్స్, నానా ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి చివరాఖరికి పైనే క్లోజ్ అవుద్ది. ఈ లోపల ఎగ్జిట్లు అయిపోతాడు, లాస్ తెచ్చుకునేవాడు లాస్ తెచ్చేసుకుంటాడు, అంతా అయిపోద్ది అనమాట. వాట్ ఎవర్ అవ్వాల్సింది అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు 22,000 దగ్గర ఉన్నాం కదా. సో 22,130 వేళ హై, ఆల్ టైమ్ హై, మళ్ళీ ఇంకొకసారి వాడు హిట్ చేశాడు. ఓకే, సో మనకి ఇదిగో నేను ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నానంటే, ఇది ఫైనల్గా ఇదిగోండి ఇలాంటి క్యాండిల్స్ పడాలి ఫ్రెండ్స్. ఇక్కడ వీక్లీ క్యాండిల్స్ పడితేనే మనకి రివర్సల్ వచ్చినట్లు లెక్క. ఇదిగోండి ఇక్కడ క్యాండిల్ ఉంది చూసారు కదా, ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్స్ ఉన్నాయి చూసారా. సో ఇలాగ పడాలి, ఇలాగా ఇప్పుడు పడుతుంది అని చెప్పేస్తున్నాను నేను ముందే. మన ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్లో నేను క్లియర్ కట్గా ఎందుకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నానంటే, ఇది నేను లాస్ట్ 4 years నుంచి చూస్తున్నాను. ఓకేనా, దీనికి మార్కెట్ సెంటిమెంట్ అక్కర్లేదు, మార్కెట్ న్యూస్ అక్కర్లేదు, ఏం అక్కర్లా. వాళ్ళు ఒక రోజు డిసైడ్ అవుతారు, అది ఈ వీక్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు డిసైడ్ అయిన రోజున కొడతారు, కానీ కొట్టే ముందు రోజు మట్టికి ట్రాప్ క్యాండిల్ పడుతుంది. ట్రాప్ క్యాండిల్ అంటే మీకు ట్రేడింగ్ చేసిన వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. ట్రాప్ క్యాండిల్ అంటే ఇదిగోండి, ఇది ట్రాప్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రాప్ క్యాండిల్స్ అనమాట. ఇదిగోండి ట్రాప్ క్యాండిల్. ఓకేనా, ఇదిగో ట్రాప్ క్యాండిల్ ఇది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఒక ట్రాప్ వేసాడు, బట్ ఈ ట్రాప్ క్యాండిల్ తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది. ఇదిగోండి ఇదొక ట్రాప్ క్యాండిల్ చూసారా. సో ఇప్పుడు మనకి ఇంకా ట్రాప్ క్యాండిల్ పడలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది పడటం అంటే ఏంటో చెప్పనా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ లాస్ట్ ఎన్లార్జ్ చేసి చూపిస్తే అందరికీ కనబడుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ క్యాండిల్ ఉంది కదా, ఇది డోజీ కదా, ఇది వీక్. ఇంకా మనకి వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 days ఉన్నాయి ఇప్పుడు, వర్కింగ్ డేస్ కదా, ట్రేడింగ్ డేస్ సారీ. సో ట్రేడింగ్ డేస్లో ఈ క్యాండిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ నేను ఇప్పుడు ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. ఆ క్యాండిల్ గనక మనకి ఇదిగోండి ఇలా గనక పడితే, ఈ వీక్ గనక ఇదిగోండి ఇలా క్లోజ్ చేస్తే, దట్స్ ఇట్. ఓకే, అక్కడికి ఒక బేర్ ఎంటర్ అయినట్టు లెక్క అనమాట. ఒక వీక్లీ బేర్ ఎంటర్ అయ్యారు. ఆ వీక్లీ బేర్ తర్వాత మనకి చిన్న చిన్న బేర్స్ అనేవి వస్తాయి. అంటే మళ్ళీ వాడు కొంచెం పైకి వెళ్ళి వస్తాడు, మళ్ళీ ఇంకొకటి సైడ్ వేస్లో ఇలా వస్తాడు, మళ్ళీ ఇలా వస్తాడు, మళ్ళీ ఇలా వస్తాడు, ఇలాగా. ఓకే, మీరు ఈ పక్కన చూస్తే నేను చెప్పినట్టు మనకు తెలియకుండానే ఒక 4 weeks 5 weeksలో కరెక్షన్ అనేది తీసుకొచ్చాడు చూసారా. ఓకే, సో రఫ్లీ ఒక 2000 points మనకు తెలియకుండా తీసుకొచ్చేస్తారు కిందకి. 2000 points అనమాట. సో 22,200 నుంచి అనుకుందాం. సో 20,400, 20,200. సో అన్ని పాయింట్స్ మనకి రికవరీ అంటే కరెక్షన్ అనేది తీసుకొస్తారు ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, సో మనకి మార్కెట్లో మనము ఇంట్రాడేలో ఇది ఇలాంటి ట్రెండ్స్ లాంగ్ టర్మ్ అంటే వీక్లీ మంత్లీ కనుక ట్రెండ్ కనుక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనం ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, అలాగే క్యాష్ మార్కెట్లో మనం హోల్డ్ చేసిన స్టాక్స్ని మనం షార్ట్ సెల్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఓపెనింగ్ షార్ట్ సెల్ చేసుకుని కవర్ చేసుకోవచ్చు పొజిషన్స్. లేదు మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయ్యి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మిడ్ డేలో 10:30 తర్వాత షార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎందుకు, మార్కెట్ మనకి కరెక్షన్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇంట్రాడేలో సిపిఆర్ లెవెల్స్ పైన నేను ఇది కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఒక స్టాక్ తీసుకుందాం, ఒక స్టాక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టీసీఎస్ తీసుకుందామా, టీసీఎస్ తీసుకుందాం. టీసీఎస్ ఇలా క్లిక్ చేశాను.
సో టీసీఎస్ చూసాం కదా. ఇప్పుడు చూడండి సింపుల్గా, అంటే అంటే యాక్చువల్గా అన్నీ తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మార్కెట్, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఏదైతే ప్లాన్ అనుకుంటామో అదే చెయ్యాలన్నమాట. అది ఇంపార్టెంట్. అది చేయలేనప్పుడు కష్టం. ఇదిగోండి ఇప్పుడు సిపిఆర్ లెవెల్స్ పైన ఉన్నాయి, నాకు చార్ట్ కనపడలేదు ఇంకా, ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ ఇలా ఉంది. ఓకే, సో నిన్న గ్యాప్ ఫిల్ అయ్యిందో లేదో చెక్ చేసుకుంటాను. గ్యాప్ ఫిల్ అయిపోయింది, నిన్న గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఈవేళ మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది కరెక్ట్గా చూడండి. ఇగో మార్నింగ్ క్యాండిల్ చూసారా, మార్నింగ్ క్యాండిల్ పడగానే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. యామ్ రైట్? సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. సో ఇది గనక తీస్తే మనకి పైన రెసిస్టెన్స్లు ఏమున్నాయి అప్పుడు 3 ఉంటాయి. ఒకటి సిపిఆర్ లెవెల్స్, రెండోది 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మనకి రెసిస్టెన్స్ అయిపోద్ది సపోర్ట్ బ్రేక్ అయ్యి ఉంటే కదా. అలాగే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఆటోమేటిక్గా కిందకి స్ట్రెచ్ అవుతుంది. సో ఇది మనము ఊహించాలన్నమాట, ప్రెడిక్ట్ చేసుకోవాలి. మన రిస్క్ ఏంటి, స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన అనేది పెట్టుకోవాలి. ఎందుకు, ఇది లార్జ్ క్యాండిల్ కాబట్టి, బేర్ క్యాండిల్ లార్జ్ క్యాండిల్. సో ఇంట్రాడేలో అలా పెట్టుకుని సో మనం జనరల్గా షార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇదిగోండి. కానీ ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడొచ్చింది మనకి, ఎగ్జాక్ట్ వెయిటింగ్ పీరియడ్ అదే మనం ఇదంతా వెయిట్ చేసినా మనకు ప్రాపర్ సిగ్నల్ ఎక్కడొచ్చింది అంటే, మనకి ప్రాపర్ సిగ్నల్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది. క్రాస్ ఓవర్ అయిన తర్వాత మనకి ఈ ఫస్ట్ ఇనీషియల్ బ్రేక్అవుట్ ఎక్కడైతే ఇచ్చాడో ఇదంతా కూడా టైం వేస్ట్ చేస్తాడు మనది, అవునా? ఇదంతా కూడా ఛానలే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఫర్ ద డే. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ 20 రూపీస్ 10 రూపీస్ మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట, అదేందా. కానీ ఇదంతా టోటల్ పీరియడ్ అంతా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఏ స్టాక్ మీద అన్నా కూడా నిఫ్టీ 50 స్టాక్స్, నిఫ్టీ మనకు కరెక్షన్ అవుతుందంటే నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఏవో వెయిట్ ఉన్నవి ఆబ్వియస్గా కిందకి లాగుతున్నట్టే కదా నిఫ్టీని. ఇది ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ లైక్ నేను అనుకోవడం మట్టుకి నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాను ఈ సినారియో. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఈ లోపల మట్టికి ఎనీ డిప్ మట్టికి మార్కెట్లో బై చేసేస్తున్నారు ఫ్రెండ్, అది మట్టికి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీ డిప్ బై చేసేస్తున్నారు. సో ఓవరాల్గా నేను చెప్పినట్టు వీక్లీ లార్జ్ క్యాండిల్ పడితేనే మనకు సెల్లింగ్ స్టార్ట్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.